మాట్లాడే 3 జంతువుల గురించి మాట్లాడుతున్నాము. మొదటిది, మీకు ఎవరికైనా తెలుసా 3 జంతువుల గురించి? బైబిల్లో మాట్లాడే 3 జంతువులు. ఫస్ట్ది సర్పం. ఆదికాండము 3వ అధ్యాయము 4-5 చదువుతుంది. ఆదికాండము 3వ అధ్యాయము 4-5 వచనాలు. తీసిన వాళ్ళలో ఒకరు చదవండి గట్టిగా. అందుకు సర్పము, మీరు చావనే చావరు, వేరయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవదూత వలె ఉందురనియు దేవునికి తెలియదని స్త్రీతో చెప్పగా. పాము ఏం చెప్పింది చెప్పండి? ఆ ఫలము తింటే మీరు చావనే చావరు అని చెప్పింది కదా. ఆ ఫలము తింటే మీకు మంచి చెడులు తెలుస్తాయి అని చెప్పింది. కానీ దేవుడు ఏం చెప్పాడు? తినద్దు అని చెప్పాడు వాళ్ళకి. ఇంకొక జంతువు గురించి తెలుసా మీకు? గాడిద గురించి తెలుసుకుందాం. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 22 నుంచి 28 వరకు చదువుకుందాం. సంఖ్యాకాండము 22 నుంచి 28 వరకు చదవండి. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను. యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. అతడు తన గాడిదకి ఎక్కి పోవుచుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా ఉండేది. యెహోవా దూత దేవుడికి నచ్చలేదు. మళ్ళీ చదవండి. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను. యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. అతడు తన గాడిదను ఎక్కిపోవచ్చుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా ఉండేది. యెహోవా దూత ఖడ్గము దూచి చేత పట్టుకుని త్రోవలో నిలిచి ఉండుట గాడిద చూసెను గనుక అది త్రోవను విడిచి పొలంలోనికి పోయెను. బిలాము గాడిదను దారికి మలుపవలనని దాన్ని కొట్టగా యెహోవా ఈ దూత ఇరుప్రక్కలను గోడలు గల ద్రాక్ష తోటల సందులో నిలిచెను. గాడిద యెహోవా దూతను చూసి గోడల మీద పడి బిలాము కాలును గోడకు అదిమెను గనుక అతడు దాన్ని మరలా కొట్టెను. యెహోవా దూత ముందు విడుచు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారి లేని ఇరుకు చోటన నిలువగా గాడిద యెహోవా దూతను చూసి బిలాముతో కూడా కింద కూలబడిన గనుక బిలాము కోపపడి తన చేతి కర్రతో గాడిదను కొట్టెను. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాకునిచ్చెను గనుక అది నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసినని బిలాముతో అనగా బిలాము, నీవు నా మీద తిరిగిపడితివి, నా చేత ఖడ్గమున్న ఎడల నిన్ను చంపిదనని గాడిదతో అనెను. బిలాము వెళ్ళే దారి దేవుడికి నచ్చలేదు. చెప్పాడు దేవుడు ముందే వెళ్ళొద్దు అని. అయినా బిలాము వెళ్తున్నాడు. తన గాడిద మీద ఎక్కి వెళ్తూ ఉన్నప్పుడు దేవుడి దూత అతని అడ్డుకునింది. గాడిదకి కనపడుతుంది దేవుడి దూత. కాబట్టి గాడిద 2 సార్లు తప్పించుకోవాలని చూసింది. ఒకసారి కింద పడిపోయింది, ఇంకొకసారి అడ్డుదారిలో వెళ్ళడానికి చూసింది.
కానీ బిలాము తన గాడిదని కొడుతున్నాడు 2 సార్లు. దేవుని దూత తన ఖడ్గముతో ఆపుతుంది వాళ్ళిద్దరిని, గాడిదను బిలామును. కానీ వాళ్ళు ఆగడం లేదు. 3వసారిగా దేవుడు గాడిదతో మాట్లాడతాడు, గాడిద నోరును తెరుస్తాడు దేవుడు. అప్పుడు గాడిద బిలాముని అడుగుతుంది, నన్ను ఎందుకు అన్నిసార్లు కొడుతున్నావు? దేవుడి దూత మనల్ని ఆపుతుంది, ఎందుకు మనం వెళ్ళాలి అని అడుగుతుంది. 3 సార్లు నన్ను ఎందుకు అలా కొడుతున్నావు అని అడిగినప్పుడు బిలాము ఏమీ మాట్లాడలేదు. ఇందుచేత మనము మన తల్లిదండ్రుల మాట వినాలి. వినకపోతే ఏదో ఒక రూపంలో అయినా దేవుడు మనతో మాట్లాడతాడు. అది జంతువు అయినా సరే, ఏదైనా సరే. 3వది కింగ్ ఆఫ్ బర్డ్ ఎవరు? కింగ్ ఆఫ్ బర్డ్ నేను అడిగింది. ఈగల్. చెప్పండి. ఈగల్. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయం 13వ వచనం. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనము. మరియు నేను చూడగా ఆకాశమందున్న ఒక పక్షి రాజును ఎగురుచు బోరలు ఓదబోచున్న 3 దూతలను బోరల శబ్దమును బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని. ఆ గెత్త భూమి మీద ఆకాశంలో ఎగురుచున్నగా 3 దేవదూతలు తంబూర సితారుతో వాయిద్యాలు చేస్తున్నారు. అప్పుడు కింద ఉన్న భూనివాసులందరూ అయ్యో 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 అని 3 సార్లు కేక వేస్తున్నారు. గొప్ప స్వరంతో చెబుతూ వింటున్నారు. దేవుడు పిచ్చుకులతో కూడా మాట్లాడతారు మనతో. మనం కూడా వినాలి. ప్రతి ఒక్కరి మనం గ్రహించాలి. చిన్న వాక్యం దేవుడు గ్రహించగలరు.